నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనం మరకుకు పోలీస్ స్టేషన్ వెనకాల ఒక ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనం శివార్ వెంకటాపూర్ విలేజ్ కిందకి వస్తుందంట. ఇది వచ్చేసి మొత్తము 18 ఎకరాలు. 18 ఎకరాలు. అయితే ఈ 18 ఎకరాల గురించి మనం డైరెక్ట్ రైతుతో మాట్లాడదామండి. ఒకసారి రైతుని రైతు కనుక్కుందాము. ఇది ఆల్రెడీ వెంచర్ చేసినట్టుండి. ఇది 40 ఫీట్ రోడ్ మధ్యలో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం 40 ఫీట్ రోడ్ అండి. ఇది ఫామ్ ల్యాండ్ వెంచర్ చేశారు. ఇది మొత్తము ఇందులో కొన్ని అమ్ముడు పోయాయి, కొన్ని ఉన్నాయి. అయితే ఇది ఏంటంటే ఇల్లు కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారంట. ఏదో సమ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు అమ్మడానికి పెట్టారు. ఇది ఇంతకుముందేమో 6,000 రూపాయలు 7,000 రూపాయలు గజంలాగా అమ్మారు ఇలా కొన్ని ప్రాపర్టీస్. అవి కాకుండా మిగిలిన ఏంటంటే ఇంకొక 18 ఎకరాలు మిగిలింది ఇలా. ఈ 18 ఎకరాలు వాళ్ళు సేమ్ ఎకరా ఈ షాపు అమ్మనికి పెట్టారండి. ఒకసారి దాని గురించి మాట్లాడదాము. ఇది ఎన్ని ఎకరాలు మొత్తము? 18 ఎకరాలు. 18 ఎకరాలు. ఎన్ని ప్లాట్లు అమ్మారు ఇప్పుడు ఇందులో? ఇప్పుడు ఇలా ఒక అద్దె ఎకరం అమ్మారు. అద్దె ఎకరం 18 ఎకరాలు అద్దె ఎకరం అమ్మారా, లేకుంటే అద్దె ఎకరం ఓంగానే 18 ఎకరాలు ఉందా? మొత్తం 18 ఎకరాలు అయితే అద్దె ఎకరం అమ్మారు. వాళ్ళు కూడా వీళ్ళతో స్వాపు అమ్మేస్తామని అంటారు. అమ్మేస్తామంటున్నారు. అందరు కలిసి మొత్తం ఈ వెంచర్ అమ్మదాం అనుకుంటున్నారు. ఇది వచ్చేసి మనం మర్కూరు పోలీస్ స్టేషన్ వెనకాల ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉందండి. ఇది ఈ పోలీస్ స్టేషన్ వెనకాల ఇందులో ఒకటి మళ్ళీ చిన్న ఫామ్ హౌస్ కింద కట్టారు. ఒకసారి చూడండి ఫామ్ హౌస్. ఇది ఒక చిన్న ఫామ్ హౌస్ కింద కట్టారు. ఈ ల్యాండ్ వచ్చేసి ఇలా మొత్తం చెట్లు పెట్టారు. మధ్యలో అక్కడికి చింత చెట్టు కనిపిస్తుంది కదా లాస్ట్కి, అది అక్కడ రోడ్ ఉందండి. అక్కడ 33 ఫీట్ రోడ్, రోడ్ నుండి అక్కడ వరకు ఉంది. ఇందులోనేమో మరి 40 ఫీట్ రోడ్ వదిలేసారు. ఇందులో మొత్తం రోడ్లు ఒకటే రోడ్ అయిందా, ఇంకా అడ్డం రోడ్లు ఇంకా చేశారు? ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, అక్కడ 6 ఉన్నాయి. అక్కడ 6 ఉన్నాయి. ఓకే. ఎందుకు అమ్ముదాం అనుకుంటారు మరి ప్రాపర్టీని? వాళ్ళు ఇక వాళ్ళ ప్రాబ్లం వల్ల కొంచెం అమ్ముకుంటారు. వాళ్ళకు వాడు వస్తుంది కదా. ఇంకొకటి ఏంటండి, ఇది మనము ఆల్రెడీ వెంచర్ చేయాల్సిన అవసరం లేదు. వెంచర్ మొత్తం చేశారు, రోడ్లని చేశారు, ఆ రోడ్లకన్నీ చెట్లకినే పెట్టారు, రెడీ టు ఉందండి. కొంచెం ఇది ఈ కరోనా వచ్చినప్పటి నుండి వాళ్ళ కొంచెం సరిగా వడక మార్కెట్ లేకపోవడం వల్ల మొత్తం డౌన్ అయిపోయింది. అప్పుడు మనకు వాళ్ళు 6,000 రూపాయలకు గజము 7,000 రూపాయలకు గజం అమ్మిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపి ఒక ఎకరాకి 1 కోటి రూపాయలు చొప్పున అమ్మడానికి రెడీ అయ్యారండి. ఒక ఎకరాకి 1 కోటి రూపాయలు చొప్పున అంటే చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం కొత్తగా వెంచర్ చేద్దాం అనుకునే వాళ్ళు, డెవలప్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇది బాగుంటుందండి. ఇది ఎందుకంటే మనం ఇంకా ఏ ప్లానింగ్ గీయాల్సిన అవసరం లేదు. అన్ని ప్లానింగ్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకు లేఅవుట్ మొత్తం ఇస్తారు. లేఅవుట్కి నేను షో చేస్తాను మన వీడియోలో. గ్లాసుకు ఒక ఫామ్ హౌస్ కట్టారు. ఎంట్రన్స్కి అక్కడ బాగానే ఉంది. ఇలా తార్ రోడ్ వేయలేరు కానీ రోడ్లు మట్టి పోసి మట్టి రోడ్లు వేస్తారు. మొత్తం అడ్డం అక్కడ ఇక్కడ మొత్తం 2 సైడ్ల ప్లేస్ ఉందండి. ఇది ల్యాండ్, ఈ ల్యాండ్ 2 సైడ్ ప్లేస్ ఉంది. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి. ఎందుకంటే పెద్ద బిట్ కదా, వెంచర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుందండి మీకు అది ఏంది? అది చింత చెట్టు. అది కొండపోచమ్మ సాగర్. అది కొండపోచమ్మ సాగర్ ఎంత దగ్గర ఉంది చూడండి. కనిపిస్తుందా? అది కొండపోచమ్మ సాగర్ అండి. కొండపోచమ్మ సాగర్కి మనం కరెక్ట్ డైరెక్ట్ చూస్తే ఒక 2 కిలోమీటర్ల నుండి కనిపిస్తుంది కొండపోచమ్మ సాగర్ అనేది. ఎవరు చూడండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రాబ్లంలు ఉన్నారు. రైతులు, వాళ్ళు ఎవరైతే వెంచర్ చేశారో వాళ్ళు రైతులేనండి, వేరే వాళ్ళు కాదు. వాళ్ళే డైరెక్ట్ అమ్ముదాం అనుకుంటున్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మాకు కాంటాక్ట్ అయితే మేము ఇక్కడ వీళ్ళ డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ ఇస్తామండి. ఇక్కడ ఉన్న రైతుల నెంబర్ ఇస్తాం. వాళ్ళతోనే మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఇంకా రేట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఎంత చెప్తున్నారు ఇక్కడ? 1,10,00,000 చెప్తారు. 1,10,00,000 చెప్తున్నారు. ఎంతవరకు తగ్గొచ్చు? కూర్చుంటే 5 లక్షల దాకా వస్తుంది. 5 లక్షలు 10 లక్షలు మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు కలిసి మాట్లాడుకోవాలి. ఒక 5 నుండి 10 లక్షలు తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి, ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేసి ఇలా ఇంకొకటి ఫామ్ ల్యాండ్ లాగా చేసి ఒక్కొక్క ప్లాట్లో కొన్ని చెట్లు అండి. ఇప్పుడు మనం గంధం చెట్లు పెడుతున్నారు కదా, అలా ఏమైనా కొన్ని చెట్లు పెట్టేసి మాత్రం అమ్మితే మాత్రం చాలా బాగా అమ్ముడుపోతుంది. పంట పొలాలు ఇంట్లో బోర్లు 2-3 బోర్లు ఉన్నాయి ఈ వెంచర్లో. 3 బోర్లు ఉన్నాయి. ఎన్ని బోర్లు ఉన్నాయి? 3 బోర్లు ఉన్నాయి. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వాటర్ వస్తున్నాయి, ఫుల్ వాటర్ ఉన్నాయి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియో చూస్తేనే దీని గురించి మీకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ నొక్కడం వల్ల రోజు మేము చేసే వీడియోలో అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. ఇది మన లొకేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు శివార్ వెంకటాపూర్ అండి. ఇది శివార్ వెంకటాపూర్ శివార్లోనే ఉంది. ఇది మనకు ఇది ఏం పోలీస్ స్టేషన్? అది మర్కుక్ పోలీస్ స్టేషన్ అండి. ఎగ్జాక్ట్లీ మర్కుక్ పోలీస్ స్టేషన్ అంటే మర్కుక్ పోలీస్ స్టేషన్ అండి. మర్కుక్ పోలీస్ స్టేషన్ అండి ఎగ్జాక్ట్లీ మనకు 1 కిలోమీటర్ లోపల ఉంది. అది మనకు 60 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి ఇది మర్కుక్ మండల్ వస్తుంది, సిద్దిపేట డిస్టిక్ వస్తుంది. జస్ట్ ఈ రిజర్వాయర్ ఏం రిజర్వాయర్? ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర వస్తుంది. ఇందులో ఎక్కడ చూసినా కానీ 60 ఫీట్ రోడ్లే ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా నచ్చితే మాత్రం మీ నెంబర్కి కాల్ చేయండి, వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.